హాయ్ ఫ్రెండ్స్, వెరీ ఈజీగా ఒబ్బట్లు అంటే మనం పప్పు ఉడికించుకునే పని లేకుండా శనగ పిండితో ఎలా చేయాలో చెప్తాను చూడండి. దానికి ముందుగా అలా ఒక బాణీ పెట్టుకుని ఆ బాణీలో ఒక కప్పు షుగర్ తీసుకుని ఒక కప్పు వాటర్, హాఫ్ కప్ వాటర్ పోసుకుని చక్కగా పంచదార కరిగే వరకు శుభ్రంగా కరిగించుకోవాలండి. లైక్ అదొక స్ట్రింగ్ వచ్చిన తర్వాత మనం శనగపిండితో చేస్తానన్నాను కదా, ఒక కప్పు శనగపిండి కూడా తీసుకుని ఉండలు లేకుండా శుభ్రంగా చూడండి. మనం మైసూర్పాకు అవి తిప్పుతాం కదండి, అలా తిప్పుకుంటే కనుక ఉండలు లేకుండా శనగపిండి మొత్తం కరిగిన తర్వాత పంచదారలోకి 2 పెద్ద గెరిట్లు గీ వేసుకోవాలండి. ఎందుకంటే ఈ శనగపిండి చాలా బాగా వేగుతుంది, మంచి కమ్మని వాసన, మంచి టేస్ట్ ఇస్తాయండి. దానికి అలాగా 2 గెరిట్లు గీ వేసుకున్న తర్వాత మంచి కలర్గా మారుతుందండి, తెలిసిపోతుంది కదా మనకి. పచ్చివాసన పోయిన తర్వాత మనం ఈ అయిపోయిన మిశ్రమాన్ని తీసుకుని మనం ఇంకొక ప్లేట్లోకి చల్లారి పెట్టుకుంటే వెరీ ఈజీగా ఉండలు చేసుకోవడానికి ఈజీ అవుతుందండి. ఒబ్బట్లు అన్నాం కాబట్టి మనం తీసుకున్న ఆ ముద్ద ఎన్ని ఉండలు అయితే అన్ని ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు కొద్దిగా అయితే మైదా లేదంటే గోధుమ పిండి, అది చపాతీలా కాకుండా మనం చాలా లూజ్గా కలుపుకోవాలండి పిండి, ఎందుకంటే ఒబ్బట్టు స్ప్రెడ్ చేయడానికి వీలుగా ఉండాలి కదా. అందుకని అలాగ నీళ్లు పోసి, కొంచెం ఎక్కువే నీళ్ళు పడతాయండి, తగిన నీళ్ళు నేను చూపిస్తున్నాను చూడండి, ఆ కన్సిస్టెన్సీలో ఉంటే కనుక పిండి బాగుంటుంది. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ ఈ పిండి నానిన తర్వాత అయితే మనం బటర్ పేపర్ కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్ మీదైనా ఒత్తుకోవచ్చండి. నేను చూడండి బటర్ పేపర్ మీద ఒత్తాను. ఒక పూరీ సైజు ఉండ తీసుకుని అలా ఒత్తిన తర్వాత అందులోకి ఆ స్వీట్ బాల్ పెట్టి మళ్ళీ చపాతీలో ఒత్తాలండి. చక్కగా అన్ని పక్కల ఈక్వల్గా ఒత్తుకుంటే చాలా బాగుంటుంది. చూడండి చాలా ఈజీగా స్ప్రెడ్ అయింది కదా. మెయిన్ ఏంటంటే అదే పప్పు ఉడికించింది అయితే కొంచెం అడ్డుపడడం అది అవుతుందండి, పిండి వల్ల చాలా బాగా స్ప్రెడ్ అయిందండి. చూడండి ఎంత పలుచగా వచ్చినాయో ఒబ్బట్లు, చాలా టేస్టీగా వచ్చాయండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. దానికి చూడండి అలాగా ఆల్రెడీ నెయ్యి అది వేసి పిండిలోనే మనం ఇచ్చేసాం కాబట్టి ఇంకా నూనె నెయ్యిలో ఏవి వేసి కాల్చక్కర్లేదండి, జస్ట్ అవే సరిపోతాయండి. అలాగా ఎన్ని కావాలంటే అన్నీ మనం చేసుకున్నవన్నీ చక్కగా మంచి కలర్ వచ్చే వరకు, 2 పక్కల మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకుని వేడివేడిగా తీసుకుంటే చాలా బాగుంటాయండి. చూడండి ఇంకోటి కూడా ఎలా ఒత్తుతున్నాను సేమ్, అంటే జస్ట్ ఒత్తడం ఎలాగో చూపిస్తున్నాను. అంటే మెయిన్ అయితే కవర్ మీద కానీ లేదంటే బటర్ పేపర్ మీద, రెండింటి మీద ఒత్తుకోవచ్చండి, చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. మీరు కూడా ఈ ఒబ్బట్లు ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో నాకు ఒక కామెంట్ పెట్టండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో తప్పకుండా అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్ని షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసి మీకు చేరాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.